జున్న ముగ్గెత్తానవా? లేదు పాలకోతానా, పోయి రాగా చూస్తా. ఇదేంది చింపేది? ఏ తెచ్చినా ఏం తెచ్చినట్టే తెచ్చిన ఏ పెట్టినా మా ఇంటి పోటీ వాడు ఏం మర్చిపోయినా నేనే మర్చేయాలి. ఏమైంది? అసలు బాగా పెడుతుంది. అడిగాక పెట్టలేదా? అప్పుడు ఏం పెట్టలే కానీ ఇప్పుడు బాగా పెడుతుంది. నేను ఇయ్య మాకే సరిపోదు. ఇందులో ఎల్లో వేద్దామా? ఎల్లో వద్దాం, తెలిసినట్టుంటుంది. ఇంకేద్దాం. శిరీషక్క బ్లూ కలర్ ఉందా? ఉంది. పోయి అయ్యో గ్రీన్ కలర్ అయిపోయింది. ఓ పంజే ఆకలేసి గీక్పో. అట్లా గీక్తే అంటుకుంటా అంట వానే. అంటుకుంటే అయితే గీక్తావు మెంటల్ అని పోయి వాళ్ళని అడకరాపో. ఎక్కటక్క అడకరా. అందరికన్నా మన ముగ్గే మంచిగా ఉంది మరి అంటావు. ఈ కొబ్బరి చెట్లు అయితే మస్తున్నాయి. కొబ్బరి చెట్లు కాదే గుడ్డి దానివి చెరుకు గడ్డలు. అయిపోయిందా ముగ్గు? అయిపోయింది. ఏం రాద్దామే? హ్యాపీ పొంగల్ రాద్దామే. సంక్రాంతి శుభాకాంక్షలు అని రాద్దాం. మంచిగా ఏడే తొక్కి నీకు చూడు మళ్ళీ ఇట్లా రాని సంగతి చెప్తా. అరే గంగక్క బలేసింది. అబ్బా ఏ ముగ్గులేమో నడుము బాగా నొత్తాంది. మా రొట్టిగానే ముగ్గులేసుడు కానీ మంచిగా వేసినావు తెలుసా. పతంగులు, క్రిస్మస్, అదే చెరుకుగడలు, అరే బండలు, కట్టెలు, మంట కూడా మండుతుంది. కుండేది తెస్తాండి. అదేంది కుండ పెట్టుడేంది? కుండ దించి టంకర వస్తాను డైరెక్ట్ కుండనే పెడతాను. మంచి తెలియ కానీ మంట గిట్ట పెట్టాం మళ్ళీ కుండ పెట్టి అంటుకుంటుంది నిజంగా. ఎటు పోతున్నా? పాలకు గించలేట ఏం చేస్తావు? నువ్వు పోయేదాకా వాళ్ళు పాలే విండుతలేరు, అందుకే కావాలనే లేట్ పోతాను. అవును మీరేంది ఇంత రెడీ అయ్యారు? ముగ్గేసిన వాళ్ళు ఏమైనా లగ్గం పోతారా? అదేం లేదు, ముగ్గేసిన వెంటనే సెల్ఫీలు దిగుతాం, అందుకే ముందే రెడీ అయినా. అబ్బో ఇలా పండుగ లేదు పట్టింపు లేదు, సెల్ఫీలాట సెల్ఫీలు. ఏమో ఎట్లా రాసినావు? ఏమైంది? హ్యాపీ పొంగులేంది? అయ్యో మిస్టేక్ అయింది, చూసుకో కొంచెం. ఈమెకైతే ముగ్గు అయినా కూడా పట్టలేదు, ఏ ముగ్గులు ఎత్తాందో ఏమో. బాగా ముగ్గు చేసినావా? అవు నువ్వు ముగ్గు కూడా వేసినావా? అరే ఈ ముగ్గు అందరికంటే మంచిగా ఉంది. మరి అత్తం ఇంకే ముగ్గు వేయలేగా? నీ పేసు పొద్దున్నే పెద్ద రథం ముగ్గు వేసింది. రథం ముగ్గా? నేను దుకాణంలోకి వచ్చినప్పుడు ఏ ముగ్గు కనిపించలేగా? అంటే అది రథం ముగ్గు కదా, అటు ఇటు కదిలితే ఆకిలి పొక్కిలి కాజిక్కని నేనే పక్కకు దొబ్బిన. మీ బాగిట పిచ్చానే రథం దబ్బినా అంటాడు. అమ్మ బాగా అంటే మస్తు బిల్డప్ ఇస్తారు, ఏ 4-5 దబ్బిర్రు. ఇది ఇంకా పెద్ద పిచ్చిది అనుకుంటా. ఒక్కొక్కరు గొబ్బెమ్మలు అన్న పెట్టలే, ఏం మనసులో ఏమో. వీళ్ళు పెట్టిందిగా. ఓ అమ్మ పాలు తెమ్మంటే పాల పొడి తెస్తావు. మా అమ్మ ఇంకా పాలు విందరే. అరే ఇంకెప్పుడు విండుతారు నాకు అర్థం కాదు. మీరు టైంకు లేవరు, టైంకు పాలు విండరు. రోజు లేటా అంటే ఇవాళ కూడా లేటేనా? పండగ కదా పందిరు. ఏంటిది బాబు ఏంటిది? ఏం లేదు మరి ఇంత పొద్దు ఎక్కింది ఇంకో పాలు విండలే అంటే. పందిరినాక విండుతా, ఇష్టం ఉంటే ఇక్కడ తీసుకెళ్ళు, లేదంటే లేదు. ఇక్కడ ఎవరు అనవసరంగా. నేనే ఊరినా ఆమె ఊరుకుంటా. ఏమనుకోకన్నా మా అమ్మ గిట్నే ఊరుతుంది. సరే తెలియందా ఇక కొంచెం టక్క టక్క విండు అని. తొలి పొద్దు లాంటి ముద్దు గుమ్మ పిల్లో
రసగుల్లో నా గుండె సాటు సోటంతా నీదే నిన్ను చూడగానే నన్ను ఇంకేనా మెంటలా? అరే రెయిన్ వాళ్ళు దొరుకుతలేవరా అంటే ఇది కింద పడవస్తుంది గంత మంచి పనులు. బా ఎంత మంచిగా ఉన్నాయి లడ్డలకు లడ్డలు. వేస్ట్ మొక్క ఉట్టిగా కింద వారవేసింది. బా అసలు మంచిగా ఇది పురుగు పట్టింది. ఇది బుర్ర బుర్ర వండేది మంచిగా ఉంది. అది కూడా మంచిగా ఉంది లడ్డకు లడ్డ. పెండ పెండ వస్తాడు పెండ నీ అమ్మ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయ్యో చెప్పు. ఏమైంది? ఇగో మీ పిట్టల్ని రేణుగాయలు తింటాను. అదే అదే మీ రేణుగాయలు పిట్టలు తిన్నాయి. తినని తిననియా? తినని. ఇంటి ముందు రెండు వాళ్ళు పిట్టలు తింటే శుభసూచికం. ఓ శుభసూచికమా? అవును. మరి అది చీ 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 అంటే ఏంది? తిన్న వాళ్ళు వచ్చేది అదేగా. ఓ అన్న పాలు వస్తాను అక్కడ లేట్ అయింది. దాని బాగా ఇస్తాను. గాను స్టార్టింగ్ నిన్ను కూడా గట్టినే చూసిన. మరి ఇప్పుడు ఎందుకు బంద్ చేసిన? ఎందుకు బంద్ చేసిన అంటే నువ్వు అన్నిటికీ ఇగో అన్న పాలు తీసుకపో, అన్న పాలు పట్టు, ఇగో అన్న పాలు పట్టుదా, అన్నిటికీ అన్న అన్న అంటే మళ్ళీ చూస్తానా చెప్పు. పోయి పోయి అన్న అన్న అనుకుంటా. ఏం నీళ్ళు బాగానే వచ్చినట్టు. బరే నీళ్ళు బాగా తాగి. అబ్బా ఇక మీరు నీళ్ళే పోయారు. పోయి పొయ్యి ఏ ఆగాలు ఉన్నాయిగా ఇంకా నిండిదిగా. నిండితే చెంబు పెద్దది తెచ్చిన అయిపో. ఆగు పోతావు. పెద్ద పీచిడి కొట్టానే ఎట్లుంది నిన్నకి ఏమైంది? దొడ్డైందా? మరి నోరు ఉబ్బింది. నోట్లో ఏమన్నా ఉన్నాయా? ఏంటి పాలా? చెంబులో కాదు నీ నోట్లే. గిలాసా? ఏంటి ఇవి? పాలు. మరి పాలుండా ఎట్లా చెప్తా? గిలాసి గిలాసి అన్న నువ్వు ఎటు పోతాను? పాలకి. పాలకేగా ఇగో 5 రూపాయలు ఈ పాలు ఇస్తా. చీ నాకేం కాదు. చీయా నీ పోరానికి నా తాగి ఎట్లా అవుతావు? నోడుతావు దావా? ఇంకో గ్లాస్ తెచ్చుకోపో నడు. అంతే చెప్తావు. నీ పోరాడు పెద్ద అదన్నట్టు చేస్తాడు. అన్న ఇదొకసేపు కావాలి ఉంటావా? ఈడ కావాలా? ఎందుకు? లేకపోతే పిట్టలు వచ్చి ఇవి నిజంగా పనులు ఆడుకొని ముగ్గు ఖరాబ్ చేస్తాయి. ఇక నాకు ఇక్కడ పనులే అనుకుంటాను. అసలు ఇవాళ కోడి పందాలు. కోడి పందాలంటే కోడి పందాలంటే కోడి పుంజులు గుద్దుకుంటాయి. మనుషులు గుద్దుకుంటారు కానీ కోడి పుంజులు కూడా గుద్దుకుంటాయా? అట్లా ఎట్లా గుద్దుకుంటాయి? ఎట్లా గుద్దుకుంటాయి అంటే ఇప్పుడు ఇదో కోడి పుంజు అనుకో, ఇదో కోడి పుంజు, ఇవి రెండు కలిసిగో నా పాలాన్ని కింద వేని నీ ముఖం అవేనా నిజంగా పనులా? వేస్ట్ ముఖం లేదు. అప్పటి నుంచి కాపాడుకుంటే తెచ్చిన పాలు. చెంబన్న నీ డప్ప పట్టు ఆ పొలానికి మర్చిపోకు. బేబీ ఒక్క మక్కి తుబ్బుకురా. అబ్బా గుడ్ బేబీ ఎగిరెగిరి తన్నాలి గలవు. ఇవన్నీ తప్పకొల్లే ఉన్నట్టున్నాయి కదా. ₹1 కూడా పెట్టాదురా. 400 ఇది మన వాడ డాన్ రా. ఇది అవునరా, ఇది మన వాడాన్. దీనికి ఎంత పెట్టినా తక్కువనే రా డబ్బులు. ఇది పక్కా కొడుతుందిరా. ఎంత పెడదాంరా? ఎంత పెట్టినా మంచిది. 5,000 మొత్తం 5,000 అయినాయి నీకు.
అరే ఇగో తెలంగాణ 500 పారు నేను 1500 ఇగో కత్తులు కట్టలేదు కదా మంచిది బెట్టు చిన్నడుతుందిరా బాయ్ పోలీసులతో ఘోరం రా నేను రంజు పెట్టుకో అక్కడ కావాలి పెట్టి వచ్చిన సరే సరే నేను చూసుకుంటా దూరం ఏం చెప్తానరా? కోడి పందాలన్నా. కోడి పందాలా? అవునన్నా. నీ ఒక్కొక్కడు 5-6 వేల పందం కాస్తుండన్న. 5-6 వేలా? అవునన్నా. అన్నా పోలీసులకు ఫోన్ చేద్దామా? చల్ అదు, మనం ఒక పని చేద్దాం. ఏం పని? నువ్వు బబ్బుల్ గన్ దగ్గరకు పోయి బ్లూటూత్ స్పీకర్ తీసుకురాపో. ఎందుకన్నా? అరే నువ్వు తీసుకురాపో, నేను చెప్తాపో. అరే నా పుంజు ఎక్కడ ఒక్కొక్కరు ఆట ఆడుకుంటా మొత్తం పోలీసులు వస్తున్నారే ఉరుకుర్రో సక్సెస్ అన్న సక్సెస్ మన ప్లాన్ మొత్తం సక్సెస్ మొత్తం ఎరకొచ్చిందారా? అరే కొత్త లేకుండా ఎరకొచ్చామన్నా అంటే చిల్లర కూడానా? ఏమరా శుక్రవారం ఎందుకన్నా? శుక్రవారం అయితే నేను పైసలు ఇయ్యా. ఏమన్నా నీ పైసలు అన్న అందరు పత్తులై. అసలు ప్లాన్ వేసింది నేనేరా, వాడకావు. సారీ అన్న. నా ప్లాన్ ఎగ్జామ్ వేసినావన్నా, ఒక్కొక్క నా కొడుకు ఎగవాడు ఉరికిండు. మరి ఏందనుకున్నావు? అవునన్నా, పోలీస్ బండ్ సౌండ్ ఉంటే గట్టు ఉరుకుతున్నా నీకెట్లా తెలుసు అన్న? నువ్వు బచ్చగానివిరా, నీకు నా బొచ్చరికనా? తప్పు చేసేటప్పుడు పిత్తు సప్పుడైనా గాని పత్తకు లేకుండా వారిపోతారా, అదే అసలు ఫార్ములా. అన్నా నువ్వు ఉండాలన్నా. అరే ఎవడో పోలీసులకు ఫోన్ చేసి చెప్పిండ్రా. నాకు కూడా అర్థమైంది. అయినా మనం కావాలి పెడితే కారా. అవునరా, వాడు మనకు ఫోన్ అయ్యేలే. చెయ్యి అని ఫోన్ చేయి ఇప్పుడు. అరే హరీష్ గారి ఎనకట ఇలా గాడి తక్కువ వాడుకో. అలా అన్న రే ఆడేం బిక్తానవరా నువ్వు? అరే నువ్వెక్కడున్నావు అన్న? నీ ముట్టి కింద ఉన్నా. ఏంది నా ముట్టి కిందనా? అరే ఊకో, మజాక్ చేయకన్నా. మజాకేంద్ర మానం తక్కువ పడుకో. అరే ఉత్సవం తప్ప దేనికి పనికిరావు. నేను తీసుకుపోయి కావలి పెట్టండి కట్టే నా కొడుకు. నీ అబ్బా నా పైసలన్నీ వేరే కారా. మా తమ్ముడు వాడిని నమ్మి కావలి పెడితే గడ్డి విక్కుంటుంటావా? అన్నా తప్పైందా? నా తప్పైంది. నువ్వు తప్పైందనా పోయిన పైసా చెత్త నాకు. అరే ఆన్ని మాత్రం వదిలిపెట్టరా, నేను చెప్తాను. అమ్మ తోడ లాస్ట్ డే ఉన్న పైసా అంతా మొత్తం ఆన్నే పెట్టొచ్చిన. మరి నా 7,500 లేని వాళ్ళకి చెప్పుకోవాలరా. మెల్లంగా పోయి తెచ్చుకుందామారా. పోలీసులకు దొరికిన అనుకో ఫైన్ వేసి చంపుతారు. నీ అవ్వ తెల్లారు లేచి ఓడి మొక్కను చూసింది. ఈ వీడియో పండుగ రోజు అప్లోడ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక చిన్న చిన్న ట్రబుల్స్ పెద్దగా అయిపోయినాయి. అండ్ అంతే, చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.